రాజధానిలో 2 వైద్య కళాశాలలు, సిబిఎస్ఈ స్కూళ్లు, విఐటి, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు. మంత్రి నారాయణ. రాజధానిలో విఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు త్వరలో 50 పడకల సామర్థ్యంతో 2 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నాయి. వచ్చే మార్చి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయి. 2 సిబిఎస్ఈ పాఠశాలలను ఆయా విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతాయి అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి ఐకానిక్ టవర్స్, హ్యాపీనెస్ట్, నేలపాడులో నిర్మిస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, గ్రూప్ డి ఉద్యోగుల భవన సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని పనులు సరిగా జరగడం లేదన్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్లాట్ల అభివృద్ధికి టెండర్లు పూర్తి చేశామన్నారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు నిర్మించాలన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం కొండవీడు, పాలవాగుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. ఉద్యోగులకు మెరుగైన సదుపాయాలు. రాజధానిలో ఉద్యోగుల కోసం 4000 ప్లాట్లతో ఒక టౌన్షిప్ ఏర్పడనుంది. అక్కడ 16,000 మంది నివసించే అవకాశం ఉంది. గెజిటెడ్ ఆఫీసర్ల కోసం 14 టవర్లలో 1140 ప్లాట్లు నిర్మిస్తున్నాం. మరో 5 టవర్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల కోసం 21 టవర్లలో 1995 ప్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిలో 9 టవర్ల నిర్మాణం పూర్తయింది. మిగతావి డిసెంబరు నెలాఖరుకు పూర్తవుతాయి. రాజధానిలో సిగ్నళ్ల సమస్యలు లేకుండా సెల్ఫోన్ టవర్ల నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటాం అని మంత్రి పేర్కొన్నారు. భవన సముదాయాలను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ